Hi children, how are you? I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, today I am going to explain the gravitation video number 3, the PVQs based on Kepler's laws. Already మనం గ్రావిటేషన్ 1 వీడియో నెంబర్ 1లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నెంబర్ 2లో బెస్ట్ ప్రాబ్లమ్స్ కెప్లర్స్ లాని బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీడియో నెంబర్ 3 అదే కెప్లర్స్ లాస్ అనే సబ్ టాపిక్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాస్ట్ 15 ఇయర్స్ ఎలాంటి క్వశ్చన్లు అడిగారో మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్, స్టార్ట్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఇది నీట్ 2019లో వచ్చిన క్వశ్చన్. ద టైమ్ పీరియడ్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్ ఈజ్ 24 అవర్స్ అన్నాడు. అంటే వాట్ ఈజ్ టైమ్ పీరియడ్? ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ది శాటిలైట్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్. వన్ రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి బట్టే టైం 24 అవర్స్. మరి ఇది ఎంత హైట్ లో ఉందట? 6R. అంటే ఎర్త్ రేడియస్ తో కంపేర్ చేస్తే అంత హైట్ లో ఉందన్నమాట ఇది. సో నేనేమంటున్నానంటే ఒకసారి చూద్దాం. ఇగో ఇది ఎర్త్. ఎర్త్ రేడియస్ కదా, సెంటర్ నుంచి రేడియస్ ఎంత నానిది? RE లేదా R అనుకుందాం. మరి ఎర్త్ సర్ఫేస్ నుంచి అంటే ఇగో ఇక్కడ నుంచి ఎంత హైట్ లో ఉందట ఇది? ఇగో ఇది శాటిలైట్. ఎంత హైట్ లో ఉందట? 6R. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి 6R హైట్ లో ఉంది నాన్న. ఇగో ఈ హైట్ H ఈజ్ ఈక్వల్ టు 6R. ఓకే, 6RE లేదా 6R. రైట్. ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇగో ఎర్త్ సర్ఫేస్ నుంచి, సెంటర్ నుంచి కాదు, ఎర్త్ సెంటర్ నుంచి. ఇగో ఇదేమో ఎర్త్ రేడియస్, ఇగో ఇదేమో ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎంత హైట్ లో ఉందంటే ఇది అనమాట. అంటే ఈ శాటిలైట్ ఇగో ఇట్లా ఎర్త్ ఇగో ఇట్లా రివోల్వ్ అవుతుంది అనమాట. అంతేనా? వెరీ నైస్. ద టైం, మరి దీని టైం పీరియడ్ ఎంత? ఈ శాటిలైట్ దీని చుట్టూ 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి, 1 రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి టైం పీరియడ్ ఎంత అన్నాడు ఆయన? 24 అవర్స్. వెరీ గుడ్, 24 అవర్స్. ఓకే, ద టైమ్ ఈజ్ 2.5 RE. అంటే ఇంత రేడియస్ ఉన్నప్పుడు మరి ఏంటి అని అడుగుతాడు. అంటే అంత రేడియస్ అంటే ఏంటి మీనింగ్? దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్, ఓకేనా, ఇది సెంటర్, ది రేడియస్ ఎంత అన్నా? RE. ఎర్త్ సెంటర్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఎంత హైట్ లో ఉందట ఇప్పుడు శాటిలైట్? 2.5 RE. అంటే ఇగో ఇది హైట్ అన్నట్టు. క్లియర్? ఓకే, ఈ హైట్ ఎంత నానా? 2.5 R. 2.5 R. ఇప్పుడు ఇగో దీని టైం పీరియడ్ ఏంటి అని అడుగుతాడు క్వశ్చన్. ఇగో ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇంత హైట్ లో ఉన్నప్పుడు దాని టైం పీరియడ్ ఇది. ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇగో ఇంత హైట్ లో ఉన్నప్పుడు ఇగో దీని టైం పీరియడ్ ఏంటి అని అడుగుతాడు క్వశ్చన్. ఓకేనమ్మా, వెరీ గుడ్. సో ఇప్పుడు T2 కనుక్కోవాలి. ఆల్రెడీ వి నో దట్ ఫార్ములా. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ T అండ్ R? వి నో దట్ T1 by T2 ఈజ్ ఈక్వల్ R1 by R2. ఇదేగా ఫార్ములా. సో దీని పవర్ ఎంత ఉంది నాన్న? T1 అంటే ఏంటి ఇక్కడ? దీని పవర్ ఎంత? 3. దీనికి ఆల్రెడీ స్క్వేర్ ఉందిగా, ఆ 2ని ఇక్కడికి పంపిస్తే by 2. సో ఇక్కడ R1 కనుక్కుందాం. వాట్ ఈజ్ R1 హియర్? రేడియస్ ఆఫ్ ది శాటిలైట్. శాటిలైట్ ఆర్బిటాల్ రేడియస్ అనమాట. రేడియస్ ఆఫ్ ది శాటిలైట్ ఆర్బిట్. ఇగో ఇది. అంటే ఇక్కడ నుంచి రేడియస్ అంటే ఈ నుంచి తీసుకోవాలిగా మనం. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఏంటి? R plus 6R. R plus 6R అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఏంటి ఇక్కడ? 7R. ఇగో దిస్ ఇస్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ సెకండ్ శాటిలైట్? ఆర్బిటాల్ రేడియస్. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్బిటాల్ రేడియస్ ఏంది నాన్న? R2. R2 ఈజ్ ఈక్వల్ ఏంటి? R plus 2.5R. R plus 2.5R. సో దట్ ఈజ్ ఈక్వల్ 3.5R. రెండింటిని యాడ్ చేస్తే ఎస్ ఇప్పుడు వచ్చేస్తుందిగా. నాకు కావాల్సింది ఏంటంటే బాబు T2. ఇగో సెకండ్ శాటిలైట్ 1 రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాను నేను. టైం పీరియడ్ ఆఫ్ ది సెకండ్ శాటిలైట్. క్లియర్? వెరీ నైస్. T1 by T2. సో వాట్ ఈస్ R1 హియర్? R1 అంటే ఏంది? 7R. ఓకే చిన్న. బై R2 అంటే ఏందన్నా? 3.5R. ఓకే, 3 by 2. వాట్ ఈస్ T2? 24 అవర్స్. టైం పీరియడ్ ఆఫ్ ఫస్ట్ శాటిలైట్ 24 అవర్స్ బై T2 దట్ ఈస్ ఈక్వల్ RR ఖతం అయిపోయింది. 7 by 3.5 అంటే ఏంది? 35 by 10. 10 పైన రాసేస్తాను నేను. హోల్ పవర్ 3 by 2. క్లియర్? సో దట్ ఈస్ ఈక్వల్ 24 by T2 దట్ ఈస్ ఈక్వల్ చూడండి ఇక్కడ 35 2 టైమ్స్ పోయింది అంటే 2 పవర్ 3 by 2. ఎస్. సో ఇక్కడ దీన్ని ఇంకా మనం 24 by T2
సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమను 2^3/2 కదా కదా. దీన్ని ఎలా రాయొచ్చు మనం 2^3 అనొచ్చు కదా. ఇగో 2^3 మళ్ళీ 3 × 1/2 3/2 అంతే కదా. వెరీ నైస్. ఇక్కడ చూడు 24/2 ఈజ్ ఈక్వల్ 2³ అంటే ఎంతనా 8. 2³ అంటే 8. 1/2 ఏమనొచ్చు రూట్ అనొచ్చు కదా. √8 అయిపోతుంది కదా. 1/2 తీసేస్తే రూట్ అయిపోతుంది. ఎస్, నాకు కావాల్సింది ఏంటి నాన్న T2 ఈజ్ ఈక్వల్ 24 ఇగో T2 అటు వెళ్ళింది, √8 ఇటు వెళ్ళింది, √8. సో దట్ ఈజ్ ఈక్వల్ 24/√8 ఎలా రాయొచ్చునా 4 × 2. సో T2 ఈజ్ ఈక్వల్ అద్భుతంగా 24/√4 అంటే ఎంత 2 √2 అంతేనా. సో ఇది ఏమైపోయింది, ఇది 12 అయిపోయింది కదా. 12 టైమ్స్ అంటే ఇదేంది 12/√2. దీని ఇంకా మనం ఎలా రాయొచ్చు T2 ఈజ్ ఈక్వల్ 12/√2ని ఇంటూ √2/√2. ఎందుకంటే ఆన్సర్ మనకు 12/√2 ఎక్కడా లేదుగా, ఎక్కడా లేదు కాబట్టి ఇమీడియట్లీ అందులో కన్వర్ట్ చేద్దాం మనం. అంటే దీన్ని √2తో ఇంటూ చేసి √2తో డివైడ్ చేసినాం, ప్రాబ్లం ఏం లేదుగా. రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ దీనికి ఎలాంటి ప్రమాదం లేదుగా. వెరీ నైస్. ఇప్పుడు ఏమంటుంది దీన్ని 12√2 వెరీ గుడ్ బై √2 × √2 2 అంటే 12/2 అంటే 6 అయిదిగా. సో T2 ఈజ్ ఈక్వల్ ఎంత నాన్న 6√2. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? ఇగో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ 6√2. క్లియర్ అమ్మా? వెరీ నైస్. అంతేనా. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. రైట్. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ప్లానెట్ అండ్ ఎలిప్టికల్ ఆర్బిట్ అబౌట్ ద సన్ అన్నాడు. అంటే ఇదే అనమాట ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే ఇది. ప్లానెట్ సి దగ్గర ఉంది, సి దగ్గర ఉన్నప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ ఎంతమ్మా kc అన్నాడు అక్కడ క్వశ్చన్ లో. వెన్ ద ప్లానెట్ ఈజ్ అట్ బి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ ప్లానెట్ kb. వెన్ ద ప్లానెట్ ఈజ్ అట్ ఏ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ ప్లానెట్ a ka. ఓకే. క్వశ్చన్ ఏజ్ ఈజ్ ద మేజర్ యాక్సెస్ తెలుసు మనకి, ఇది ఏసీ. ఎస్బిని ఏమన్నాడు ఏసీకి ఎస్బి అనేది పర్పెండిక్యులర్ గా ఉంది అన్నాడు. కరెక్టే కదా, పర్పెండిక్యులర్ గా ఉంది. అయితే ఈ రిలేషన్ లో ఏ రిలేషన్ కరెక్ట్ అన్నాడు. వెరీ సింపుల్ గా మనకి, వెరీ సింపుల్. ఇప్పుడు ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు రా, ఇక్కడ ప్లానెట్ ఉన్నప్పుడు దీని వెలాసిటీ ఏందమ్మా? వెన్ ద ప్లానెట్ ఈజ్ అట్ హియర్ వెలాసిటీ ఆఫ్ దిస్ ప్లానెట్ VA అంటామా. ఇలా వెళ్తుంది. ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు దీని వెలాసిటీ ఎంతరా VC. ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు దీని వెలాసిటీ ఎంతమ్మా VB. ఇంతేగా. ఎస్. మరి నేను మొన్న చెప్పాను సెకండ్ లా అన్నప్పుడు సన్ కి క్లోజ్ గా ఉంటే వెలాసిటీ మాక్సిమం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్లానెట్ సన్ కి చాలా దూరంగా ఉంది, ఇక్కడ స్లోగా తిరిగింది. ఇక్కడ దగ్గరకు వచ్చినప్పుడు ఫాస్ట్గా వెళ్తుంది. స్లో ఫాస్ట్, స్లో ఫాస్ట్. ఇదంతా క్లియర్ గా నేను కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎందుకు అలా జరిగింది అనేది చెప్పాను నేను. క్లియర్. సో వెరీ గుడ్. ఇప్పుడు ఏ దగ్గర వెలాసిటీ ఆఫ్ ది ప్లానెట్ అట్ ఏ దగ్గర ఏందిరా మాక్సిమం వెలాసిటీ అంటాం కదా దీన్ని. అలాగే సి దగ్గర ఉన్నప్పుడు ఏందిరా మినిమం వెలాసిటీ అంటాం కదా. అంటే వెలాసిటీ ఎక్కడ ఎక్కువ ఉందయ్యా ఏ దగ్గర ఈజ్ గ్రేటర్ దాన్, దానికంటే బి ఈజ్ గ్రేటర్ దాన్ VC. అంతే కదా. చూడు ఇది చాలా దగ్గరలో ఉంది, దూరంగా ఉంది. దూరంగా ఉంటే అరే మనకి ఫార్ములా ఒకటి ఉందిగా. ఇప్పుడు ఇది వెలాసిటీ R1 ఇది R2 అనుకో. ఈ డిస్టెన్స్ ఏముంది మనకి మనకి ఏంటి అక్కడ V1 R1 ఈజ్ ఈక్వల్ టు V2 R2నే కదా. అంటే ఏంది ఇక్కడ V1/V2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి R2/R1నే కదా. అంటే డిస్టెన్స్ డిక్రీజ్ అయితే ఇవి రెండు యూనివర్సల్లీ ప్రొపోర్షనల్ ఉన్నాయి కదా. డిస్టెన్స్ డిక్రీజ్ అయితే వెలాసిటీ ఇంక్రీజ్ అయింది. ఇగో ఈ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉందిగా, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే వెలాసిటీ డిక్రీజ్ అయింది. డిస్టెన్స్ డిక్రీజ్ అయితే వెలాసిటీ ఇంక్రీజ్. అంటే సన్ కి దగ్గరగా ఉంటే వెలాసిటీ మాక్సిమం, సన్ కి దూరంగా ఉంటే వెలాసిటీ మినిమం. అందుకే ఇగో ఈ రూల్ నుంచి రాసింది నేను. అంతేనా కదా. అంటే ఇక్కడ ఏ దగ్గరగా ఉంది, ఇది చాలా దూరంగా ఉంది, ఇది కొంచెం దగ్గరగా ఉంది, దానికంటే ఇది మరీ దగ్గరగా ఉంది. అంటే ఈ ప్లానెట్ ఏ దగ్గర ఉన్నప్పుడు వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, బి దగ్గర ఉన్నప్పుడు కొంచెం తక్కువ, సి దగ్గర ఉన్నప్పుడు ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ కండిషన్ ఏంటి? ఇఫ్ డిస్టెన్స్ డిక్రీజెస్ బిట్వీన్ సన్ అండ్ ప్లానెట్ వెలాసిటీ ఆఫ్ ది ప్లానెట్ ఇంక్రీజెస్. ఇఫ్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ బిట్వీన్ ద సన్ అండ్ ది ప్లానెట్ సో వెలాసిటీ డిక్రీజెస్. సో ఈ రూల్ నుంచి ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉందంటే డిస్టెన్స్ తక్కువ ఉన్నట్టేగా. అంటే RA అంతే కదా. RA ఈజ్ లెస్ దాన్ RB ఈజ్ లెస్ దాన్ RC. ఇగో డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ తక్కువ ఉంది. ఇగో
అన్నిటికంటే డిస్టెన్స్ ఏది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, కాబట్టి వెలాసిటీ ఎక్కువ ఉంది. సో ఈ కండిషన్ నుంచి మరి మనందరికీ తెలుసు కదా, వెలాసిటీ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ mv స్క్వేర్. ఇఫ్ వెలాసిటీ ఇంక్రీజెస్ కైనెటిక్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ ఎక్కువ ఉంది, అది వెలాసిటీ ఎక్కడ ఎక్కువ ఉంది, పాయింట్ ఏ దగ్గర ఉన్నప్పుడు ప్లానెట్ వెలాసిటీ ఎక్కువ ఉంది, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత కైనెటిక్ ఎనర్జీ అట్ బి, దాని తర్వాత కైనెటిక్ ఎనర్జీ అట్ సి. సి దగ్గర కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వెలాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? KA is greater than KP is greater than KC. సో ఆప్షన్ బి is the correct. ఓకేనమ్మా, రైట్, వెరీ గుడ్. వెళ్దాం మనం. ద జియోస్టేషనరీ శాటిలైట్ ఆర్బిటింగ్ ద ఎర్త్ అట్ హైయెస్ట్ ఆఫ్ 5R అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. క్లియర్? ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం లాగానే ఇది కూడా. ఎలా మనం అబ్జర్వ్ చేద్దాం, చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇగో ఇది ఎర్త్ సర్ఫేస్. సో సెంటర్ నుంచి, ఎర్త్ సెంటర్ నుంచి ఇది ఎర్త్ రేడియస్ R. అయితే ప్లానెట్ అట ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇంటూ పైకి అంటే ఎస్. క్లియర్ అమ్మా? ఎంత హైట్ లో ఉందట ఈ ప్లానెట్? 5R. ఇగో ఎంత హైట్ లో రివాల్వ్ అవుతుంది ఇట్లా. అప్పుడు రివాల్వ్ అయినప్పుడు మరి దీని రేడియస్ ఎంత నానా? రేడియస్ ఆఫ్ శాటిలైట్. ఇది రేడియస్ ఆఫ్ ఎర్త్, కానీ నాకు కావాల్సింది రేడియస్ ఆఫ్ శాటిలైట్. శాటిలైట్ రేడియస్ అంటే ఇక్కడ సెంటర్ నుంచి తీసుకుంటాం కదా మనం, ఎందుకంటే శాటిలైట్ రివాల్వ్ అరౌండ్ ది ఎర్త్ కదా, అంతే కదా. సో దీని రేడియస్, శాటిలైట్ రేడియస్ ఎంత రేడియస్ తో రివాల్వ్ అవుతుందంటే ఇక్కడ నుంచి ఇది 6 ప్లస్ ఇది ఎంత మళ్ళీ 5R, అంటే ఇదేంటి, ఇది రేడియస్ 6R. అంతేనా? వెరీ గుడ్. అండ్ దీని టైం పీరియడ్ ఏంటి? 24 hours. వై టైం పీరియడ్ 24 hours? జియోస్టేషనరీ శాటిలైట్ టైం పీరియడ్ ఎంత నాన్న? 24 hours. అక్కడ ఇవ్వడది జియోస్టేషనరీ శాటిలైట్ 24 hours అనమాట దాని టైం పీరియడ్. అది ఇవ్వడం మనకి, మనమే గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఓకే, రైట్. నెక్స్ట్ ఇగో ఇది క్లియర్. ఈ రేడియస్ ఎంత నాన్న? R. మళ్ళీ ఇక్కడ సెంటర్ అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇగో ఈ హైట్ లో, ఎంత హైట్ లో, HG కూడా ఎంత హైట్ లో ఉంది, ఇది 2R అట. ఇగో 2R హైట్ లో ఉందన్నమాట. రైటా? సో దీని ఈ శాటిలైట్ రివాల్వ్ అవుతుంది కదా, దాని ఆర్బిటాల్ రేడియస్ ఏంది ఇక్కడ? R2. R2 ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న? R ప్లస్ 2R. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న? 3R. క్లియర్? ఓకే, వెరీ గుడ్. అండ్ నౌ దీని టైం పీరియడ్ ఏంటి అని అడుగుతాడు ఆయన, గంతే టైం పీరియడ్ అడుగుతాడు. సో అంటే రిలేషన్ బిట్వీన్ టైం పీరియడ్ అండ్ రేడియస్ తెలుసుగా మనకి ఫార్ములా. T1/T2 ఈజ్ ఈక్వల్ టు R1/R2 హోల్ పవర్ 3. ఇటు వస్తే బై 2 అవుతుంది. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. నాకు కావాల్సింది T2. T1 అంటే ఏంటి? 24 hours. T2 దట్ ఈజ్ ఈక్వల్ R1 6R. R2 ఏంది నాన్న? 3R. వెరీ గుడ్, వెరీ నైస్. 3/2. సో 3R హౌ మెనీ టైమ్స్? 2 times పోయింది. అంటే 24/T2 దట్ ఈజ్ ఈక్వల్ ఏంది ఇక్కడ? 2 power 3/2. అంటే 2 power 3/2 2 cube హోల్ పవర్ 1/2 అనొచ్చు కదా. ఇగో 2 cube హోల్ పవర్ 1/2. మళ్ళీ 3/2 కదా వచ్చేది మనకి. కాబట్టి నేనేమంటాను, ఇది 8. ఇది 8. 1/2 తీసేస్తే రూట్ అయిపోతుంది కదా. వెరీ నైస్. 24/T2 అంతేనా? సో ఇప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది నానా? 24/24. T2 అటు వెళ్ళింది, రూట్ ఇటు వెళ్ళింది. వెరీ నైస్. అప్పుడు దీన్ని 24/√8 ని 4 into 2 అనొచ్చు కదా. అంటే ఇది 24/√4 అంటే 2 వెరీ నైస్. T2 ఈజ్ ఈక్వల్ టు ఏంది, దీన్ని ఎలా రాయొచ్చు? 24/2√2 అంటే 12 అయింది కదా. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి. వెరీ గుడ్, వెరీ నైస్. ఎక్కడ చూడు, 2 12s కదా, అంటే 12/√2. సో 12/√2 ఎక్కడా లేదు కదా, అంటే మనం దాన్ని కన్వర్ట్ చేయాలి కదా. అంటే 12/√2 అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? √2/√2 అందాం మనం. √2తో ఇంటూ చేసి √2తో మనం డివైడ్ చేసినాం. వెరీ గుడ్. T2 ఈజ్ ఈక్వల్ ఏమి నానా? 12√2/√2 ఇంటూ √2 2. అంటే అల్టిమేట్లీ 6 times కదా పోయేది. 6√2. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6√2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6 into √2. 2 ఆప్షన్స్ ఉన్నాయా? 6√2. ఓకే, ఏదో ఒక ఆప్షన్ రైట్, కొంచెం తప్పు పడిందేమో, బట్ 6√2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. 4th.
A planet moving along an elliptical orbit is closest to the sun at a distance r1 at, and farthest away the distance r2. v1 v2 are the linear velocities at that points. Then what is the relation between them? Right. అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇగో ఇదట, అంతేనా? ఇగో ఇది సన్. సన్ కి నియరెస్ట్ గా ఉన్న పాయింట్ పి, ఇది అఫెలియన్, ఇది పెరిహెలియన్. r1 అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటున్నానా? సన్ కి దీనికి మధ్య డిస్టెన్స్ ఏంటి? r1. సన్ కి దీనికి మధ్య డిస్టెన్స్ ఏంటి? r2. అంతేనా? ఎస్, r1. ఫారెస్ట్ పాయింట్ ఏంటి? r2. v1 v2 ఆర్ ద వెలాసిటీస్ ఆర్ దీస్ పాయింట్స్. అంటే v1 అంటే ఏంది? ఇగో ఇక్కడ వెలాసిటీ, ఇగో v1. ప్లానెట్ ఇలా రివాల్వ్ అవుతుంది, ఇక్కడ ఉన్నప్పుడు దీని వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ ఎంత నానా? v2. ఇగో ప్లానెట్ వెలాసిటీ అట్ ఏ, ప్లానెట్ వెలాసిటీ అట్ p. అయితే ఈ రిలేషన్ ఏంటి అన్నట్టు మనకు ఆల్రెడీ తెలుసు, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, నేను యాంగులార్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పాను కదా. యాంగులార్ మొమెంటం అట్ p ఈజ్ ఈక్వల్ టు యాంగులార్ మొమెంటం అట్ ఏ. అంటే ప్లానెట్ ఏ దగ్గర ఉన్నప్పుడు దాని యాంగులార్ మొమెంటం ఎంత ఉందో, p దగ్గర ఉన్నప్పుడు కూడా యాంగులార్ మొమెంటం అంతే. యాంగులార్ మొమెంటం ఫార్ములా ఏంది నాన్న? mvr. ఇటు కూడా ఏంటి? ఇక్కడ mvr. వెరీ గుడ్. v అంటే ఇక్కడ వెలాసిటీ ఎంత? v1. ఇక్కడ డిస్టెన్స్ ఏంటి? r1. ఇక్కడ ఏంటి? v2 r2. mm క్యాన్సిల్ కదా, అంటే v1 r1 ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? v2 r2. అంటే v1 బై v2 అంతేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ r2 బై r1. సో v1 బై v2, ఇగో ఇది v1 బై v2 దేనికి ఈక్వల్ అట? r2 బై r1. ఎక్కడుంది? ఇగో ఇది r2 బై r1. ఇది కాదు, అది కాదు, అది కాదు, r2 బై r1. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్. అర్థమైందమ్మా? వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. అద్భుతంగా. ద ఫిగర్ షోస్ ఎలిప్టికల్ ఆర్బిట్ ఆఫ్ ఎ ప్లానెట్ అబౌట్ ద సన్ ఎస్ అన్నాడు. ద షేడెడ్ ఏరియా ఎస్సిడి. ఎస్సిడి అంటే ఏంటి నాన్న? ఇగో ఇది ఎస్సిడి. ఇగో ఇది షేడెడ్ ఏరియా, అంతేనా? ఇగో ఇది షేడెడ్ ఏరియా. ఇగో ఇది ఎస్ఏబి. ఇగో ఎస్ఏబి ట్వైస్ ఉందట. ట్వైస్ అంటే ఇగో ఈ ఏరియాని నేను ఏమనుకుంటానా? చూడు, ఎస్సిడి ఏరియాని, ఎస్సిడి ఏరియాని నేను A1 అనుకుందాం. ఎస్ఏబి ఏరియాని నేను A2 అనుకుంటాను. ఇగో ఈ ఏరియా ఏంటి? ఏరియా స్వెప్ట్ బై ది ప్లానెట్. ఇక ఎంత ఏరియా స్వీప్ చేసింది? A1 అనుకుందాం. ప్లానెట్ బి నుండి ఏకి వెళ్ళడం వల్ల ఎంత ఏరియాని స్వీప్ చేసిందమ్మా? A2 అనుకుందాం. సి నుంచి డికి వెళ్ళడానికి చూడు ఇలా వెళ్తుంది. క్లియరా? ఇక్కడ క్వశ్చన్ ఏంటి? T1 ఈస్ ద టైం పీరియడ్ ద ప్లానెట్ టు మూవ్ సి టు డి. ఇగో సి నుంచి డికి, ఇగో ప్లానెట్ ఇలా రివాల్వ్ అవుతుంది ఇట్లా. సి నుంచి డికి రావడానికి ఎంత టైం పట్టిందట? T1 టైం. మళ్ళీ ఏ నుంచి బికి వెళ్ళడానికి ఎంత టైం పెట్టిందట? T2 టైం. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. అయితే దెన్ మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి, ఫ్రమ్ సి టు డి రెస్పెక్ట్లీ, దెన్ వాట్ ఈస్ ద రిలేషన్? విచ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. వెరీ సింపుల్, మనం చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ A1 అంటే ఏంటి? వాట్ ఈజ్ A1? A1 ఈజ్ ఈక్వల్ అంటే ఎస్సిడి ప్లానెట్. ఇగో ఈ ఏరియా దీనికి ఈక్వల్ అట. ఇగో ఈ ఏరియాకి ట్వైస్, డబుల్ అట. అంటే ఏనాల్సి దీన్ని 2A2 అనొచ్చు కదా. 2A2 ఇగో ఈ ఏరియాకి డబుల్ ఇది. వెరీ గుడ్. ఆల్రెడీ మనకు తెలుసు ఏది? కెప్లర్ సెకండ్ లా, ఏరియల్ వెలాసిటీ ఆఫ్ రేడియస్ వెక్టార్ ఈస్ కాన్స్టెంట్ అని. అంటే dA/dt ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ ఫార్ములాగా మనం యూజ్ చేసేది. ఏరియా వచ్చిందంటే ఈ ఫార్ములా కదా. దీని ఎలా రాయొచ్చురా? A1/A2 ఈజ్ ఈక్వల్ టు A1/A2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 అనొచ్చుగా. ఇగో T1/T2. లేదా దీని ఇట్లా, ఇగో A1/T1 ఈజ్ ఈక్వల్ టు A2/T2. ఇగో A1/A2, ఇగో T1/T2. ఇట్ వెళ్తే క్లియర్. సో ఫైనల్లీ నాకు కావాల్సింది ఏంటి? సో T1 వాల్యూ కావాలనుకో, సపోజ్ ఇది కావాలనుకోరా. T1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం? T2 ఇటు వెళ్ళింది కదా. అంటే A1/A2 ఇంటూ T2 కదా. ఇగో T2ని ఇక్కడ పంపించేసింది నేను. అప్పుడు T1 ఈజ్ ఈక్వల్ టు ఏం రా? A1 అంటే ఏంటి? 2A2 డబుల్ అన్నాడు కదా. A2 ఇంటూ T2. A2 క్యాన్సిల్. సో ఫైనల్ ఆన్సర్ T1 ఈజ్ ఈక్వల్ టు ఏం రా? 2T2. ఏదయ్యా కదా? విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? T1 ఈజ్ ఈక్వల్ 2T2. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అదేనా? వెరీ నైస్.
నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం అద్భుతంగా. ఏ ప్లానెట్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఏ ప్లానెట్ మూవ్స్ అరౌండ్ ది సన్ అట్ ఎ గివెన్ పాయింట్ P. ఇట్ ఈస్ క్లోజెస్ట్ ఫ్రమ్ ది సన్ అట్ ఎ డిస్టెన్స్ D1 అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇగో ఇది ఇంతే కదా, రైట్. ఓకే, ఇది పెరిహెలియన్, ఇదేమో అఫెలియన్, ఇదేమో సన్. ఎస్, ఓకే, క్లియర్. ఏమన్నాడు ఇక్కడ D1 అట, అంటే సన్ క్లోజ్ గా ఉన్నప్పుడు, క్లోజ్ గా ఎక్కడ ఉంది, పి దగ్గర ఉన్నప్పుడు సన్ క్లోజ్ అంటే ఇగో ఈ డిస్టెన్స్ ఏముంది అయినా D1. ప్లానెట్ ఏ దగ్గర ఉన్నప్పుడు డిస్టెన్స్ ఏంటంటే ఇది D2. ఇగో D2 అంతేనా. సో D1 అండ్ యాజ్ ద స్పీడ్ V1. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడు దాని స్పీడ్ ఎంతట, ఇక్కడ ఉన్నప్పుడు స్పీడ్ ఏంటట, ప్లానెట్ స్పీడ్ V1. ఇగో ఇట్లా రివాల్వ్ అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు దాని లీనియర్ స్పీడ్ V1, ఇక్కడ ఉన్నప్పుడు దాని లీనియర్ స్పీడ్ ఎంత అన్నాడు, V2. అట్ అనదర్ పాయింట్ Q వేర్ ద ఫారెస్ట్ ఫ్రమ్, ఇక్కడ Q అన్నాడు పాయింట్, ఇది Q. ఓకే, ఇది P, ఇది Q. D2 ద స్పీడ్ విల్ బి, ఇక్కడ స్పీడ్ ఏంటి అని అడుగుతాను నేను. V2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్, ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు V1, ఇక్కడ స్పీడ్ ఏంటి అని అడుగుతాడు నేను. ఇందాక చెప్పింది ఇక సేమ్, యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ గా, యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్. అరే L ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రా, అంటే యాంగులర్ మొమెంటం ఆఫ్ ది ప్లానెట్ అట్ P ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ మొమెంటం ఆఫ్ ది ప్లానెట్ అట్ Q. ప్లానెట్ Q దగ్గర ఉన్నప్పుడు యాంగులర్ మొమెంటం ఎంతో, P దగ్గర ఉన్నప్పుడు యాంగులర్ మొమెంటం కూడా అంతే కదా. అంటే ఇది ఇక్కడ యాంగులర్ మొమెంటం MVR, ఇది కూడా ఏందిరా MVR. ఇక్కడ V ఏంటి, ఇక్కడ వెలాసిటీ V1, ఇక్కడ డిస్టెన్స్ ఏంటి D1 అనుకున్నాం. ఓకేనా. ఇక్కడ వెలాసిటీ ఏందన్నా V2, ఇక్కడ డిస్టెన్స్ ఏంటి D2. ఇగో ఇది D2. క్లియర్. సో M గెట్స్ క్యాన్సిల్, ఏమైంది ఇప్పుడు V1 బై V2, D2 బై D1. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సారీ, నాకు D2 కావాలి కదా, అడిగింది ఏంటి నన్ను V2, సారీ V2 అడిగాడు. అంటే V2 ఈజ్ ఈక్వల్, దీని నుంచి మనం V2 ఈజ్ ఈక్వల్ అది ఇక్కడికి వస్తుంది కదా, అంటే D1 ఇటు వెళ్తుంది, అంటే V1 D1 బై, ఇగో D1 ఇటు వెళ్తుంది, D2 ఇక్కడికి వస్తుంది D2. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో V2 ఈజ్ ఈక్వల్ V1 D1 బై, ఇగో V1 D1 బై D2, ఇగో V1 D1 బై D2. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ద పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ ఏ ప్లానెట్ ఏ అరౌండ్ ద సన్ ఈజ్ 8 times దట్ ఆఫ్ బి అన్నాడు. అంటే ఏ అనే ఒక ప్లానెట్ ఉందట, దాని టైం పీరియడ్ అట TA 8 times గ్రేటర్ అట. దేనికంటే టైం పీరియడ్ ఆఫ్ ది ప్లానెట్ బి. ఇగో ఇలా రాసి దాన్ని, TA ఈజ్ ఈక్వల్ టు 8 into TB. ద డిస్టెన్స్ ఆఫ్ ఏ ఫ్రమ్ ది సన్, సన్ నుంచి ఏ అనే ప్లానెట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, దానికంటే హౌ మెనీ టైమ్స్ గ్రేటర్ దట్ ఆఫ్ ది బి ఫ్రమ్ ది సన్. అంటే ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్, సన్ నుంచి ఏ ఉన్న డిస్టెన్స్ కంటే బి ఉన్న డిస్టెన్స్ ఎంత ఎక్కువ అని అడుగుతాడు. అంటే దట్ ఈస్ 100% రిలేషన్ బిట్వీన్ టైం పీరియడ్ అంటే రేడియస్ ఫార్ములా రాయొచ్చు కదా మనం. ఏంటది, R1 బై R2 ఈజ్ ఈక్వల్ T1 బై T2 హోల్ పవర్ 2 కదా. ఈ 3 వచ్చే ఏమైందమ్మా 3. సో దట్ ఈజ్ ఈక్వల్ T1 అంటే మనకు తెలుసు అద్భుతంగా, టీని ఏముందో మనం TA కదా, T2ని ఏముందో మనం TB, అదేనా. ఇది కూడా ఏ, ఇది కూడా బి అందాం మనం. ఓకే, హోల్ పవర్ T/3, రైట్. RA బై RB, సో దట్ ఈజ్ ఈక్వల్ TA అంటే 8 TB, వెరీ నైస్, బై TB హోల్ పవర్ 2/3. ఇది క్యాన్సిల్, 8 అంటే 2 క్యూబ్ అనొచ్చు కదా, 8ని 2 క్యూబ్ అనొచ్చు, అండ్ 2/3. ఇగో 3 క్యాన్సిల్, 2 స్క్వేర్ అంటే ఏంది నాన్న 4/1 అంటే RA బై RB. సో ఫైనల్లీ క్రాస్ మల్టిప్లికేషన్ RA into 1 RA, దట్ ఈజ్ ఈక్వల్ 4 into RB. ఇగో 4 into RB. క్లియరా. అంటే ఏ ప్లానెట్ రేడియస్ బి ప్లానెట్ రేడియస్ కంటే హౌ మెనీ టైమ్స్ 4 times ఉందన్నమాట ఎక్కువ. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లంలో ప్రవేశిద్దాం. ద ఆర్బిటాల్ స్పీడ్ ఆఫ్ జూపిటర్ ఈజ్ అన్నాడు. జూపిటర్ యొక్క ఆర్బిటాల్ స్పీడ్ ఏంటి, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. గ్రేటర్ దాన్ ఆర్బిటాల్ స్పీడ్ ఆఫ్ ఎర్త్, ఈక్వల్ టు ఆర్బిటాల్ స్పీడా, లెస్ దానా, జీరోవా అని అడిగాడు. మనందరికి తెలుసు ఆర్బిటాల్ రేడియస్, చూడు ఆర్బిటాల్ రేడియస్ ఆఫ్
జూపిటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్బిటాల్ రేడియస్ ఆఫ్ ఎర్త్ రేడియస్ కంటే జూపిటర్ రేడియస్ ఎక్కువ ఉంటుంది, అది మనకు తెలుసు జనరల్ గా. అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ జూపిటర్ ఈజ్ గ్రేటర్ దాన్ రేడియస్ ఆఫ్ ఎర్త్. అంటే దేని డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో దానికి స్పీడ్ తక్కువ ఉన్నట్టే అర్థం, అంతే కదా. మనకు ఒక రూల్ తెలుసు కదా, మనకు ఒక రూల్ ఏం తెలుసు, మనకి తెలుసు కదా, v1 r1 ఈజ్ ఈక్వల్ టు v2 r2 అంటాం కదా మనం, ఇదే కదా రూల్. అంటే ఇక్కడ ఏంటి, vj జూపిటర్ వెలాసిటీ, rj ఈజ్ ఈక్వల్ టు v ఎర్త్ వెలాసిటీ రేడియస్ ఆఫ్ ఎర్త్ అన్నట్టు. అంటే vj బై ve ఈజ్ ఈక్వల్ టు ఏనాజ్ దీని re బై rj అన్నట్టు అర్థం. అంటే ఇదేంటి అర్థం, v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r గా. ఇఫ్ r డిస్టెన్స్ డిక్రీజ్ అయితే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయితే. ఎవరి రేడియస్ ఎక్కువ ఉందా బాబు, ఇగో ఆర్బిటాల్ రేడియస్ ఆఫ్ జూపిటర్ రేడియస్ ఎక్కువ ఉంది. రేడియస్ ఎక్కువ ఉంటే వెలాసిటీ ఆఫ్ దట్ ప్లానెట్ తక్కువ, డిక్రీజ్ అయిపోద్ది, అంతేనా. కాబట్టి దీని వల్ల వెలాసిటీ ఆఫ్ జే అంతేనా ఈజ్ లెస్ దాన్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్. అంటే జూపిటర్ వెలాసిటీ తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది అంటే దాని రేడియస్ ఎక్కువ ఉంది కాబట్టి, ఆ రూల్ ప్రకారం. మరి దీని రేడియస్ తక్కువ ఉంది కాబట్టి దీని వెలాసిటీ ఎక్కువ ఉంది. అంటే విజే అంటే వెలాసిటీ ఆఫ్ జూపిటర్, అదేగా అడిగింది. ఇగో ఆర్బిటాల్ స్పీడ్ ఆఫ్ జూపిటర్ ఎంత ఉంది, ఎర్త్ వెలాసిటీ కంటే తక్కువ ఉంది చూడు, గ్రేటరా లెస్సా, ఇగో లెస్ దాన్ ఆర్బిటాల్ స్పీడ్ ఆఫ్ ఎర్త్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్, అంతేనా. వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిస్టెన్స్ ఆఫ్ ది నెప్ట్యూన్ అండ్ సాటర్న్ ఫ్రమ్ ద సన్ ఆర్ రెస్పెక్ట్లీ 10^13 and 10^12 meter respectively అన్నాడు. క్లియర్. సో అజ్యూమింగ్ దట్ ద మూవ్ సర్క్యులర్ ఆర్బిట్స్ దేర్ పీరియాడిక్ టైమ్స్ విల్ బి ఇన్ ద రేషియో ఆఫ్ అన్నాడు, అంతేనా కదా. రైట్, ఇక్కడ ఏం కనుకోవాలా, టైం పీరియడ్ రేషియో అన్నాడు. వెరీ సింపుల్, డైరెక్ట్ గా మనం వాడచ్చు కదా టైం పీరియడ్ రేషియో, అంతేనా. రైట్, ఇక్కడ ఇచ్చింది ఏంటి, r1 నెప్ట్యూన్ రేడియస్ ఆర్బిటాల్ రేడియస్ ఎంతట 10^13 మీటర్, r2 ఎంతట్రా. సో సాటర్న్ రేడియస్ ఎంతట 10^12. ఇగో ఇంత రేడియస్ తో ఇది రివాల్వ్ అవుతుంది. నెప్ట్యూన్ అనే ప్లానెట్ కూడా అంత రేడియస్ తో రివాల్వ్ అవుతుంది. రైట్, ఓకే. టైం పీరియడ్ రేషియో అడుగుతాడు ఇక్కడ, t1/t2 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. అంటే టైం పీరియడ్ ఆఫ్ ది ఏంటి ఎన్ నెప్ట్యూన్ బై టైం పీరియడ్ ఆఫ్ ది సాటర్న్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎవరాలి దీన్ని rn/r సాటర్న్ హోల్ పవర్. ఇక్కడ 3 ఉంటది కదా, ఈ 2 ఇటు వస్తే ఇది నానా ఇది. సో tn/ts ఈజ్ ఈక్వల్ అదేనా. rn ఎంత, ఇగో rn అంటే ఇదే కదా 10^13, ఓకే, బై 10^12. వెరీ నైస్. ఇగో 3/2 దట్ ఈజ్ ఈక్వల్, ఇది క్యాన్సిల్ అయితే ఎంతరా 10 ఉంటుంది కదా 12 10^3/2. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, tn/ts ఈజ్ ఈక్వల్ టు 10^3 హోల్ పవర్ 1/2 అనొచ్చు కదా, 10^3 హోల్ పవర్ 1/2. ఇగో 10^3 హోల్ పవర్ 1/2. క్లియర్. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు దీన్ని, 10³ అంటే ఎంతరా 1000, 1/2 తీసేస్తే రూట్ అయిపోతుంది కదా ఇది. ఎస్, 1000 ఎట్ రాయొచ్చుకో 100 × 10. వెరీ నైస్. రూట్ 100 అంటే ఎంత 10, రూట్ లోపల ఎంత మిగిలింది 10. సో tn/ts ఈ 2 ప్లానెట్స్ యొక్క రేడియస్ రేషియో 10 × √10. ఇగో 10 × √10. సో విచ్ ఈస్ కరెక్ట్, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్, అంతేనామా. వెరీ నైస్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం అద్భుతంగా. ద లార్జెస్ట్ అండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ ది సన్ ఆర్ r1 అండ్ r2 అన్నాడు, ఓకేనా. లార్జెస్ట్ డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ అట. సో ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఇగో చూడండి క్లియర్గా వినండి. ఇగో ఇది కదా సన్ ఇక్కడ ఉందనుకోండి, ఇది మనందరికి తెలుసు ఏంటిది పెరిహిలియన్, ఇదేంటి అఫలియన్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమన్నాడైనా r1, అంతేనా r1. లార్జెస్ట్ డిస్టెన్స్, ఇగో సన్ నుంచి లార్జెస్ట్ డిస్టెన్స్ ఏంటి ఇక్కడ r2. ఓకే, వెరీ గుడ్. ఫ్రమ్ ద సన్ వెన్ ఇట్స్ పర్పెండిక్యులర్ టు ది మేజర్ యాక్సిస్ ఆఫ్ ది ఆర్బిటాల్ డ్రాన్ ఫ్రమ్ ది సన్ అన్నాడు.
అంటే నేనేమంటానంటే ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇది ఉందా, మేజర్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నదంటే ఇదేగా. అరే మేజర్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న డిస్టెన్స్ అంటే ఇదే కదా. దీన్ని ఏమనుకుందాం మనం, ఆర్ అనుకుందాం. సో ఆ రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. అంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ కి స్మాల్ r1 కి స్మాల్ r2 కి రిలేషన్ చెప్పాలి కదా. మనకు తెలుసు ఏంటది, ప్రాపర్టీ ఆఫ్ ఎలిప్స్. ఎలిప్స్ ప్రాపర్టీ ఫార్ములా ఏందిరా, 1/r ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 కదా. చూడండి ఇక్కడ 1/r1 1 రిలేషన్ కరెక్ట్ రాద్దాం, వెరీ నైస్, రైట్. 1/R ఈజ్ ఈక్వల్ 1/r1 ప్లస్ 1/r2. ఎంతేనా, ఇదే కదా. ఎప్పుడైనా ఎలిప్స్ అన్నప్పుడు దాని ప్రాపర్టీ, ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎలిప్స్ ఫార్ములా ఇదనమాట. దేనికి, r1 షార్టెస్ట్ డిస్టెన్స్, లార్జెస్ట్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ టు ది మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న డిస్టెన్స్ అంటే క్యాపిటల్ ఆర్. ఈ మూడింటి మధ్య రిలేషన్ చెప్పే ఫార్ములా ఇది, అంతేనా. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ కి దీనికి మధ్య రిలేషన్ చెప్పే ఫార్ములా ఏందని అడుగుతాడు. దీన్నే మనం సింప్లిఫై చేయొచ్చు కదా, అంతేగా. దీని మొత్తాన్ని మనం అద్భుతంగా సింప్లిఫై చేద్దాం. 1/r ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎల్సిఎం r1 r2. సో r1 కే r2 ప్లస్ r1, అంతేనా కదా. దీన్ని మనం ఏం చేయాలి, 2/, సార్ రిలేషన్ ఏంది ఇది, 2/r అనాలి, ఓకేనా. సో రిలేషన్, ఎలిప్స్ రిలేషన్ ఇది. సో ఇది కూడా ఏది ఇక్కడ 2, ఓకే రైట్. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ రాసేద్దాం, r/2 దట్ ఈజ్ ఈక్వల్ ఏది, r1 r2/r1 ప్లస్ r2. నాకు కావాల్సింది క్యాపిటల్ ఆర్ కదా, 2 అటు వెళ్తే 2 ఇంటూ r1 r2/r1 ప్లస్ r2 కదా. సో క్యాపిటల్ ఆర్ కి దీనికి రిలేషన్ ఏంది, 2r1 r2/r1 ప్లస్ r2. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ అనమాట, ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం అద్భుతంగా మనం. కెప్లర్ థర్డ్ లా స్టేట్స్ దట్ స్క్వేర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ t ఆఫ్ ఎ ప్లానెట్ అరౌండ్ ది సన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది థర్డ్ పవర్ ఆఫ్ ది యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ప్లానెట్. సన్ కి ప్లానెట్ కి మధ్య యావరేజ్ డిస్టెన్స్ ని మనం r అంటాం. అదే సెమీ మేజర్ యాక్సెస్ అయితే లెంత్ అయితే ఏ. మరియు ఆ ఫస్ట్ లా రెండు ఎట్లయినా రాయొచ్చు అని చెప్పాను కానీ, అంటే ఇక్కడ న్యూటన్ కెప్లర్ థర్డ్ లా ఏంటంటే t² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a³ అనొచ్చు, r³ అనొచ్చు. a³ అంటేనో సెమీ మేజర్ యాక్సెస్ లెంత్ అన్నట్టు, r అంటేనో యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లానెట్ అండ్ ది సన్ అన్నట్టు, రైట్. ఏదైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. బట్ మనకు ఆయన అడిగింది ఏంటంటే, ఇగో ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇగో t² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు kr³ అట. ఇక్కడ మాస్ ఆఫ్ ది సన్ m అట, మాస్ ఆఫ్ ది ప్లానెట్ స్మాల్ m. మరి ప్లానెట్ కి సన్ కి మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ ఇగో ఇది. అయితే క్యాపిటల్ జీ కి క్యాపిటల్ కే కి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతాను నేను. అంటే క్యాపిటల్ జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, స్మాల్ ఆర్ అంటే ఏంటి, కే అంటే ఏంటి, ఇగో దిస్ ఈస్ ద జనరల్ కాన్స్టెంట్, రైట్. వెరీ గుడ్. మనందరికీ అద్భుతమైన విషయం తెలుసు, ఏమని, ప్లానెట్ ఇలా రివాల్వ్ అయినప్పుడు ఇగో ఇది సన్ అండ్ ద ప్లానెట్ కి సన్ కి మధ్య ఏముంటుందయా, ఇగో సెంట్రిఫిటల్ ఫోర్స్. హూ ప్రొవైడెడ్ ద సెంట్రిఫిటల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రొవైడెడ్ ద సెంట్రిఫిటల్ ఫోర్స్. అంటే సన్ కి ప్లానెట్ కి మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫోర్సే సెంట్రిఫిటల్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం ఏం రాసుకోవచ్చు డైరెక్ట్ గా, సెంట్రిఫిటల్ ఫోర్స్ ఇది కూడా ఏం చిన్న గ్రావిటేషనల్ ఫోర్స్. సెంట్రిఫిటల్ ఫోర్స్ ఏంద్రా, mv²/r. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్రెడీ ఇచ్చాడు, అది ప్లానెట్ కి సన్ కి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ m స్మాల్ m r² r స్మాల్ m కథం. v ఈజ్ ఈక్వల్ టు ఏందిరా, gm/r. v² ఈజ్ ఈక్వల్ స్క్వేర్ అటు పోతే అది √gm. ఈక్వేషన్ నెంబర్ 1. అంటే మనకు తెలుసు వాట్ ఈజ్ v. v అంటే ఏంది ఇక్కడ, స్పీడ్ ఆఫ్ ప్లానెట్. మరి స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం గా కదా. ఇగో ప్లానెట్ ఇగో 1 రౌండ్ కంప్లీట్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, అది 2πr బై 1 రౌండ్ కంప్లీట్ చేసినప్పుడు, 1 రెవల్యూషన్ కంప్లీట్ అయినప్పుడు దానికి బట్టే టైం ఏంటి, టైం పీరియడ్ క్యాపిటల్ టీ. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం, 2πr బై టైం అంటే 1 రౌండ్ కంప్లీట్ చేసే టైం t. సో t ఈజ్ ఈక్వల్ టు ఏం రా, 2πr/v. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2, అంతేనా. ఈక్వేషన్ నెంబర్ 2లో 1 తీసుకొచ్చి రాసేద్దాం మనం, అంతే.
నేను చేసేది అదే ఇప్పుడు అద్భుతంగా చేస్తాను మామూలు కాదు. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2πr బై వి. వి అంటే రూట్ జిఎం బై ఆర్. రూట్ జిఎం బై ఆర్. మనకి ఇక్కడ టీ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని కూడా హోల్ స్క్వేర్ బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం అద్భుతంగా. అప్పుడు ఏమైంది 4πr² ఆర్ స్క్వేర్ బై రూట్ క్యాన్సిల్ అవుతుందిగా బోత్ సైడ్ హోల్ స్క్వేర్ చేస్తే జిఎం బై ఆర్ ని పైన రాసేస్తాను అద్భుతంగా. రైట్. టీ స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కేఆర్ క్యూబ్. ఇగో కేఆర్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ ఏందమ్మా 4πr² ఆర్ ఇంటూ ఆర్ ఆర్ క్యూబ్ బై జిఎం. ఆర్ క్యూబ్ క్యాన్సిల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏందన్నా జిఎంకే. ఇగో జిఎంకే దట్ ఈజ్ ఈక్వల్ ఏందమ్మా 4πr 4π స్క్వేర్ ఇది 4π స్క్వేర్ ఇది అంతే కదా 4π స్క్వేర్ 4π స్క్వేర్. విచ్ ఆప్షన్ ఇస్ రైట్? జిఎంకే ఈజ్ ఈక్వల్ టు 4π స్క్వేర్. జిఎంకే ఈజ్ ఈక్వల్ టు 4π స్క్వేర్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది. సో నేను ఎవ్రీ సబ్ టాపిక్ లో 3 వీడియోస్ చేయబోతాను చెప్పాను కదా నేను. ఫస్ట్ ఆ సబ్ టాపిక్ ఆ కాన్సెప్ట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. నెంబర్ 2 అదే సబ్ టాపిక్ మీద ఏది బెస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. అదే సబ్ టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్ లాస్ట్ 15 years లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్ యూ.